ఎప్పటికైనా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీ ప్రేయర్ లైఫ్ ఏదైతే ఉందో అందులో ఎక్స్పీరియన్స్ చేస్తావు. నువ్వు పాప జీవితంలో జోగుతున్నప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది, నీకు అర్థం అవుద్ది. నా పరిశుద్ధాత్మ ఇంకా నాలో ఉండి నన్ను గైడ్ చేస్తున్నాడు. నీకు పాపం చేస్తున్నా, సినిమాలు చూస్తున్నా, నీకు ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నా నీకేం అనిపించట్లేదంటే మనస్సాక్షి పనిచేయట్లేదంటే బైబిల్ ఏమని తెలుసా? ఆ మనస్సాక్షి మీద ఏం వేయబడిందంట? వాత వేయబడింది. వాత అంటే కాన్షియస్ పని చేయదు. కాన్షియస్ పని చేయట్లేదంటే పరిశుద్ధాత్మ నీకు డిఫెన్స్ ఉండదు. డిఫెన్స్ లేకపోతే నీకు ఏం చేసినా తప్పు అనిపించట్లేదంటే నీ మనస్సాక్షి ఎప్పుడో చచ్చిపోయింది, వాత వేయబడింది. ఇక ఆత్మ కూడా నీలో పనిచేయదు. జాగ్రత్త. ఒకవేళ ఎవరైనా ఉంటే ప్రాధేయపడండి, ఆయన అడగండి. ఆయన అడుగు వారికి ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఆ ధారాళంగా అనుగ్రహింపబడేది డబ్బులు కాదండి, వస్త్రాలు కాదండి. ఆ ధారాళంగా అనుగ్రహింపబడేది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన చదవండి, పరిశుద్ధ ఆత్మను అనుగ్రహిస్తాడు. అలా